రేయ్ సార్ ఎట్లా అన్నారా మేడం మా శివ ఇంకా ఫోన్ తీసి వెళ్ళిన తిన్నాను తమ్ముడా ప్రోగ్రాంలో గుడి ముందు ప్రోగ్రాంలో నేను మాట్లాడాను కదా ఒక్క నిమిషం నేను చేస్తాను అక్కడ వరకు వస్తాం సార్ కారు వరకు చాలా బాగా జరిగింది సార్. ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కునున్నాను, అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి. అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షక దేవుళ్ళు. అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది. దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్ముతున్నాను. ఇంకొక 2 వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను. ప్రేక్షకుల ఆదరణ, అభిమానము, వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్పినట్టు సార్, నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్, ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తినిచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలని చెప్పేసి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇంకొక 2 వారాల్లో నిర్ణయం ఏందని చెప్తాను సార్. ఓకే, వస్తూనే ఉంటాను. బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే, నటుడు వాళ్ళని తన కోరిక నెరవేరింది. ప్రజలు కూడా ఆశీర్వదించినారు కాబట్టి అందరూ వచ్చి భగవంతుడు ఆశీర్వాదం తీసుకున్నాము. ఇట్లా మనవడికి పుట్టింట్రుకలు కూడా ఈరోజు తీయడం జరిగింది.